ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని నివాత కవచ యుద్ధ పర్వ అనే అనుపర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచనాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తనకు అనేక అస్త్రాలను ఇచ్చినటువంటి దేవేంద్రుని యొక్క గురుదక్షిణగా అర్జునుడు నివాత కవచులపైన యుద్ధానికి వెళ్ళాడు. నివాత కవచులు 3 కోట్ల మంది, వారందరూ కూడా సమానమైనటువంటి రూపము, సమానమైనటువంటి బలం కలిగిన వారే. అటువంటి వారిని సంహరించి తను ఎప్పుడైతే స్వర్గానికి వస్తున్నాడో దారి మధ్యలో అతనికి ఒక గొప్ప పట్టణం కనబడింది. ఆ పట్టణం కూడా ఎక్కువగా బంగారంతో నిర్మించబడింది కాబట్టి దాన్ని హిరణ్యపురం అని పిలిచారు. ఈ హిరణ్యపురంలో పౌలమేయులు, కాలకేయులు అనేటువంటి కొందరు రాక్షసులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. వారందరూ కూడా దేవతల ద్వేషులు కాబట్టి, దేవతల ద్వేషులంటే నన్ను కూడా ద్వేషించేవారే, అంటే నేను కూడా వారిని ద్వేషిస్తాను కాబట్టి వారిని సంహరించవలసినదే అనే ఒక గొప్ప సంకల్పంతో అర్జునుడు వారిపైన దండెత్తి వెళ్ళాడు. తను దేవదత్త శంఖాన్ని పూరించాడు, అనేక అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. వారందరూ కూడా 60,000 రథాలతో మరొక్కసారి అర్జునుడి పైన దండెత్తి వచ్చిన సందర్భంలో అర్జునుడు తన అనుభవాన్ని ధర్మరాజు గారికి చెబుతూ, అహం తు శరవర్షైస్తాన్ అస్త్ర ప్రచుదితైరణే నాశక్తువన్ పీడయితుం తేతు మాం ప్రత్యపీడయన్. అంతమంది వస్తే ఆ పౌలమేయులు, కాలకేయులు వారిపైన నేను యుద్ధం చేస్తూ ఉన్నాను. ఎన్నో శరవర్షాలని వారిపైన ప్రయోగించాను. వారు కూడా నా పైన అనేక అస్త్రాలను ప్రయోగించారు. నా నుండి ప్రయోగించబడ్డ అస్త్రాలు ఏవి కూడా వారిని బాధ పెట్టలేదు. కానీ వారు విసిరిన అస్త్రాలన్నీ కూడా నన్ను బాధ పెడుతూ ఉన్నాయి. నేను కాస్త భయపడుతూ ఉన్నాను. తైః పీడ్యమానో బహుభిః కృతాస్త్రై కుశలైర్యుధి వ్యతితోస్మి మహాయుద్ధే భయం చాగాన్ మహన్ మమ. గొప్ప దివ్య ధనుర్ధారి అర్జున ఏవ ధనుర్ధర అని చెప్పే అంతటి అర్జునుడు కూడా సామాన్యుల వలె సామాన్య అస్త్రశస్త్రాలను ధరించి యుద్ధం చేసే వారిలాగా తను మాట్లాడుతూ ఉన్నాడు. పౌలమేయులు, కాలకేయులు అర్జునుడి ముందు ఎంత, కానీ అంత దేవత అయినా కూడా అటువంటి గొప్ప యుద్ధంలో కొందరికి భయం కలుగుతుంది. భయం కలిగినప్పుడు ఎలా ధైర్యంగా ఆ కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాలనే గొప్ప సందేశాన్ని అర్జునుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ విధంగా వారి అస్త్రాలచే నేను పీడింపబడ్డాను. ఎంతో బాధించసాగారు వారందరూ కూడా. ఎన్నో కష్టాలు పడుతూ ఆ భీకర యుద్ధంలో నేను కూడా భయపడ్డాను. భయం చాగాన్ మహన్ మమ. చాలా భయం వేసింది అని అర్జునుడు చెబుతున్నాడు. కానీ అదే సందర్భంలో నన్ను నేను సమాధానపరుచుకుంటూ తతోహం దేవదేవాయ రుద్రాయ ప్రయతో రణే ప్రయతః ప్రణతో భూత్వా నమస్కృత్య మహాత్మనే స్వస్తి భూతేభ్యః ఇత్యుక్త్వా మహాస్త్రం సమచోదయన్. అర్జునుడు చెబుతున్నాడు, నేను ఆ సందర్భంలో ఏకాగ్ర చిత్తంతో పరమేశ్వరుని నా మనసులో ధ్యానం చేసుకున్నాను. ధ్యానం చేసుకుని శిరస్సు వంచి నేను నమస్కరించాను. అతని ధ్యానం వలనే నాలో ఎంతో చైతన్యం వచ్చినది, ఎంతో శక్తి కూడా నాలో ఉప్పొంగుతూ ఉంది. అప్పుడు నేను మనస్సులో ఒక సంకల్పం చేసుకున్నాను. స్వస్తి భూతేభ్యః, ఎవరైతే ప్రాణకోటి సమస్త ప్రపంచంలో ఉన్నారో వారికందరూ కూడా మేలు జరగాలి అని సంకల్పించి ఆ పరమేశ్వర ప్రదత్తమైనటువంటి పాశుపతాస్త్రాన్ని సంధించాను. యత్తద్రౌద్రమితి ఖ్యాతం సర్వామిత్ర వినాశనం మహత్పాశుపతం దివ్యం సర్వలోక నమస్కృతం. ఈ పాశుపతాస్త్రాన్నే రౌద్రాస్త్రము అని పిలుస్తారు. సమస్త శత్రు సమూహాన్ని ఇది నాశనం చేస్తుంది. అలాగే సమస్త లోకాలలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా దేవతలు, దానవులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు వీరందరూ కూడా ఆ అస్త్రాన్ని చూస్తే చాలు నమస్కారం చేస్తారు, శరణు కోరుతారు. అటువంటి గొప్ప అస్త్రం అది. అదే సందర్భంలోనే తతో పశ్యం త్రిశిరసం పురుషం నవలోచనం
త్రిముఖం షడ్భుజం దీప్తం అర్కజ్వలన మూర్ధజం. ఆ అస్త్రం అంటే ఏమనుకుంటున్నావు ఓ ధర్మరాజా? సాక్షాత్తుగా పరమేశ్వరుడే ఒక రూపంతో వచ్చాడు. అతని రూపం ఎలా ఉన్నదో తెలుసా? అదొక దివ్యమైనటువంటి పురుష రూపాన్ని ధరించి ఆ అస్త్రం నుండి ఒక పురుషుడు బయటికి వచ్చాడు. అతనికి 3 తలలు ఉన్నాయి, 9 కళ్ళు ఉన్నాయి, 6 భుజాలున్నాయి. మహారౌద్రంగా ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. ఆయన శిరోజాలన్నీ కూడా సూర్యుని సమానమైనటువంటి తేజస్సుతో, అనగా బంగారు వర్ణంలో అవన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాగే అతని రూపం గురించి ఇంకా వర్ణిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఏలిహానైర్మహానాగై కృతచీరమమిత్రహన్ భక్తానుకంపినం దేవం నాగయజ్ఞోపవీతినం విభీతస్తతస్త్రం తు ఘోరం రౌద్రం సనాతనం. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు ఆ అస్త్రం నుండి బయటికి వచ్చాడో అతనికి ఆభరణాలుగా ఉండేటువంటి పాములున్నాయి. అతను సర్పాలని ఆభరణాలుగా ధరించాడు. అవన్నీ కూడా కూరలు సాచి బుసలు కొడుతూ అవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. ఎలా బుసలు కొడుతున్నాయి అంటే ఎదురుగా కనబడ్డటువంటి శత్రువులన్నీ కూడా మింగేస్తాయో ఏమో అన్నంత బుసలు కొడుతున్నాయి. అటువంటి దివ్య పురుషుడు అతను నారచీరలను ధరించి మమ్మల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దృష్ట్వా గాంధీవ సంయోగం ఆనీయ భరతర్షభ నమస్కృత్వా త్రినేత్రాయ శర్వాయామిత తేజసే. భక్తానుగ్రహకారకుడైనటువంటి ఆ మహాదేవుడికి నాగాలే అనగా సర్పాలే యజ్ఞోపవితాలుగా ఉన్నాయి. ఆ అస్త్రాన్ని అధిష్ఠించిన ఆ దివ్య పురుషుని యొక్క దర్శనంతో నాలో ఉన్నటువంటి భయం మొత్తం కూడా పటాపంచలైపోయింది. ఇంతదాకా భయపడ్డాను, ఎక్కడ నేను ఓడిపోతానో, అలాగే నాకు అందించినటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి కదా అని కాస్త భయపడ్డాను. కానీ ఇప్పుడు భయాన్ని నేను పోగొట్టుకున్నాను ఆ దివ్య పురుషుని దర్శనం వలన. ముక్తవాన్ దానవేంద్రాణం పరాభావాయ భారత ముక్తమాత్రే తతస్తస్మిన్ రూపాణ్యాసన్ సహస్రశః. ఆ దివ్యాస్త్రాన్ని, సనాతనమైనటువంటి అస్త్రాన్ని గాంధీవానికి సంధించి నేను దాన్ని ప్రయోగించాను. అమితమైనటువంటి తేజస్సు కలిగిన వాడు ఆయన త్రినేత్రుడైనటువంటి ఆ పరమేశ్వరుడికి నమస్కరించి ఆ అస్త్రాన్ని ప్రయోగించగానే ఆ దివ్య పురుషుని రూపాలన్నీ కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఇంతదాకా కూడా ఒకే రూపం వచ్చినది. ఆ ఒకే రూపం నుండే కొన్ని వందల వేల రూపాలు కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఇంకా దుష్ట వినాశనం అనేది ఖచ్చితము అని నేను అనుకుంటూ ఉన్నాను. ఆ పరమేశ్వరుడు నుండి బయటికి వచ్చే రూపాలు ఏవో తెలుసా? మృగాణామథ సింహానాం వ్యాఘ్రాణాం చ విశాంపతే వృక్షాణాం మహిషానాం చ పన్నగానాం తథా గవాం శరభాణాం గజానాం చ వానరాణాం చ సంఘషః వృషభాణాం వరాహాణాం మార్జారాణాం తథైవ చ. ఓ మహారాజా, ఓ ధర్మరాజా, ఆ అస్త్రప్రభావం వలన పరమశివుడు సాధారణమైనటువంటి రూపంలో వచ్చినప్పటికీ కూడా అతని నుండి కొన్ని విచిత్రమైనటువంటి సంయోగంలో జీవులు వస్తున్నాయి. అవన్నీ కూడా కొన్ని తలలు ఒక రకంగా ఉంటే వారి శరీరం వేరే రకంగా ఉన్నాయి. అంటే సింహం యొక్క తల శరీరం వేరు, అలాగే వేరే ఒక ప్రాణి యొక్క శరీరం ఉంటే తల మాత్రం వేరుగా ఉన్నది. ఇటువంటి సంయోగంలో అనేక రూపాలు బయటికి వస్తున్నాయి. అవేవో తెలుసా? మృగాలు, సింహాలు, వ్యాఘ్రాలు, భల్లూకమూలుగా ఎలుగుబంటి, మహిషాలు, నాగములు, గోవులు, శరభాలు, వానరాలు, వృషభాలు, వరాహాలు మరియు మార్జాలాలు అనగా పిల్లులు, ఇంకా శాలవృకాణాం ప్రేతానాం భురుండానాం చ సర్వశః గరుధ్రాణాం గరుడానాం చ చమరాణాం తథైవ చ. ఇంకా అజము అనగా మేకలు, ప్రేతాలు, గరుడాది పక్షులు, బురుండాలు, చమరీ మృగాలు, ఇంకా దేవానాం చ ఋషీణాం చ గంధర్వాణాం చ సర్వశః పిశాచానాం సయక్షాణాం తథైవ చ సురద్విషాం గుహ్యకానాం చ సంగ్రామే నైరుతానాం తథైవ చ జషాణాం గజవక్త్రాణాం ఉలూకానాం తథైవ చ. అతని శరీరం నుండే దేవతలు వస్తున్నారు. ఋషులు, గంధర్వులు, పిశాచాలు, యక్షులు, రాక్షసులు కూడా అతని శరీరం నుండే వస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి పౌలమేయులు, కాలకేయులు వీరు కూడా రాక్షసులే. వీరిని సంహరించడానికి మరొక రాక్షస రూపాలు కూడా బయటికి వస్తున్నాయి. నిశాచరాలు వస్తున్నాయి, మత్స్యాలు, గజముఖం కలిగినటువంటి అనేక ప్రాణులు, ఉలూఖములు,
అశ్వాది రూపధారులు ఈ విధంగా ఎన్నో సంయోగంతో విచిత్రమైనటువంటి తలలు, విచిత్రమైనటువంటి శరీరాలు కలిగిన అనేక ప్రాణులు అవన్నీ కూడా బయటికి వస్తున్నాయి. మీనవాజి స్వరూపాణం నానా శస్త్రాస్త్రిపాణినాం తథైవ యాతుధానానాం గదా ముద్గరధారిణాం. వారిలో విచిత్రమైనటువంటి రూపాన్ని ధరించిన వారి అందరి చేతుల్లో కూడా నానా విధమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి. అస్త్రాలు, శస్త్రాలు, ఖడ్గాలు, గదాలు, ముద్గరము ఇటువంటి అనేక ఆయుధాలను ధరించి వారందరూ కూడా రాక్షసులు బయట ప్రత్యక్షమయ్యారు. ఏతేశ్చాన్యైశ్చ బహుభిః నానా రూపధరైస్తత సర్వమాసీ జగద్వ్యాప్తం తస్మిన్నస్త్రే విసర్జితే. వాటి అన్నిటితో పాటు కొన్ని ప్రాణుల యొక్క ప్రాదుర్భావం కూడా అక్కడ జరుగుతున్నది. వారి రూపాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఆ జీవులన్నీ కూడా ప్రపంచం మొత్తం వ్యాపించిపోయారు. అన్ని జీవులు అక్కడ బయటకు వచ్చాయి ఆ పరమశివుని ద్వారా. త్రిశిరోభిశ్చతుర్దంష్ట్రైః చతురాశ్చై చతుర్భుజైః అనేక రూప సంయుక్తైః మాంసమేధోపసాస్థిభిః. వాళ్ళలో కొందరికి 3 తలలు ఉన్నాయి, ఇంకొందరికి 4 కాళ్ళు ఉన్నాయి, ఇంకొందరికి 4 ముఖాలు ఉన్నాయి, ఇంకొందరికి 4 భుజాలు ఉన్నాయి. ఈ విధంగా అనేక రూపాలను ధరించి వారందరూ కూడా ప్రత్యక్షమయ్యారు. అనగా ప్రత్యక్షమయ్యారు అంటే ఉన్న రూపాన్నే పరమేశ్వరుడు బయటికి పంపించాడు. ఏవో కొత్త రూపాల్ని తను ఇక్కడ సృష్టించలేదు. కానీ ఆ అస్త్రంలో అవన్నీ కూడా రూపాలు ఇంతవరకు కూడా అప్రకటంగా ఉన్నాయి, ఇప్పుడు ప్రకటమవుతూ ఉన్నాయి. వాళ్లకు మనలాగే మాంసము, మేధస్సు, వస, ఎముకలు, రక్తము ఈ విధంగా మన పాంచభౌతికమైనటువంటి శరీరం లాగానే వారికి కూడా శరీరం ఉన్నది అని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా మాంసాదులు ఉన్నాయి ఎందుకు చెబుతున్నాడంటే అదేదో ఒక మాయలాగా వచ్చి మాయలాగా మాయమవ్వటం కాదు, కానీ అవన్నీ కూడా వాస్తవాలే. పరమేశ్వరుడు వాస్తవమైనటువంటి ఆ జంతువునే అక్కడ సృష్టించి బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. అభీక్ష్ణం వధ్యమానాస్తే దానవా నాశమాగతాః అర్కజ్వలన తేజోభిః వజ్రాశని సమప్రభైః. వాళ్ళందరూ కూడా రాక్షసులపైన విరుచుకుపడుతూ దానవసేన క్షణాల్లో నాశమవుతూ ఉంది. ఇంతవరకు కూడా అయ్యో వీళ్ళతో యుద్ధం చేస్తే ఎన్ని సంవత్సరాలు యుద్ధం పడుతుందో తెలియదని భయపడ్డాను, కానీ క్షణాల్లోనే వారి సేన అనేది నాశనం అవుతుంది. అద్రిసారమైశ్చాన్యైః బాణైరపి నిబర్హణైః నిహనం దానవాన్ సర్వాన్ ముహూర్తేనైవ భారత. పరమేశ్వరుడు తన అనేక రూపాలతో అక్కడ ఉన్నటువంటి దానవులను సంహరిస్తూ ఉంటే ఇక నాకు కూడా ఒక కొత్త ఉత్సాహంతో అక్కడ యుద్ధం చేయాలనే సంకల్పం వచ్చినది. వెంటనే నేను కూడా వేడిగా వాడిగా ఉన్నటువంటి అనేక బాణాలను అక్కడ ప్రయోగించి 2 ఘడియలలో అనగా దాదాపుగా 48 నిమిషాలలో అక్కడున్న రాక్షసులను అందరినీ కూడా సమూలంగా నాశనం చేశాను, సంహరించాను. గాంధీవాస్త్ర ప్రణున్నాన్ స్తాన్ గతాసూన్ నభసశ్చుతాన్ దృష్ట్వాహం ప్రాణమం భూయః త్రిపురఘ్నాయ వేధసే. నా గాంధీవం ద్వారా ప్రయోగించిన అస్త్రాలకు శస్త్రాలకు ఆ రాక్షసులందరూ కూడా కకావికలైపోయారు. వారందరూ కూడా ఎటు వెళ్ళాలో తెలియకుండా అలా పరిగెత్తుతున్నారు. కానీ అస్త్రాలకు శస్త్రాలకు లోనుబడి వారందరూ కూడా అక్కడ ప్రాణాలు వదులుతూ ఉన్నారు. ప్రాణాలు వదులుతూ ఉంటే వారి శరీరాలు ఎలా పడ్డాయో తెలుసా? అలా ఒక పర్వతంలాగా పడ్డాయి. అలా ఎన్ని పర్వతాలు పడ్డాయో కూడా తెలియదు, అంతగా వారందరూ కూడా నాశనాన్ని పొందారు. ఇక ఆ పరమశివుడి దయతోనే నేను ఆ యుద్ధంలో గెలిచాను కాబట్టి ఆ పరమేశ్వరునికి నేను ఏమని చెప్పగలను కృతజ్ఞతాపూర్వకంగా? అందుకోసమే భూయిష్టాంతే నమముక్తిం విధేమ అని చెప్పిన విధంగా అతనికి నమస్కరించాను 2 చేతులు జోడించి. తథా రౌద్రాస్త నిష్పిష్టాన్ దివ్యాభరణ భూషితాన్ నిశమ్య పరమం హర్షం అగమద్దేవసారథి. దివ్యాభరణాలు కవచాది భూషితులైనటువంటి ఆ రాక్షస సమూహం పాశుపతాస్త్రం వలన నుగ్గురుగ్గా వారందరూ కూడా ఓడిపోయి అలా వారి ప్రాణాలు కోల్పోవడం చూసినటువంటి నా సారథి అయినటువంటి మాతలి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. ఇంతవరకు కూడా ఎంతో వ్యాకులతతో ఉన్నాడు, ఎటు వెళ్ళాలో ఏమవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు మాతలి సంతోషంతో ఉన్నాడు. తదసహ్యం కృతం కర్మ దేవైరపి దురాసదం దృష్ట్వా మాం పూజయామాస మాతలిః శక్రసారథిః. ఈ పని ఇంతవరకు కూడా దేవతలకు కూడా సాధ్యం కాని పనిని నేను చేసి చూపించాను. అది నేను ఆ పనిని చూసి సాధించడం వలన దేవేంద్రుని సారథి అయినటువంటి మాతలి
నన్ను ఎంతగానో గౌరవిస్తూ ఉన్నాడు. మనం ఇంకొకసారి గుర్తు చేసుకోవాలి, ఇదంతా కూడా దేవేంద్రుడికి అశక్యమైనటువంటి పని కాదు. కానీ చతుర్ముఖ బ్రహ్మ యొక్క వరం వలన దేవేంద్రుడు వీరిని వదిలేశాడు. దేవేంద్రుడు త్రిదిశేశ్వరుడు, 3 లోకాలకు అధిపతి. వారి ముందు, దేవేంద్రుడి ముందు పౌలమేయులు, కాలకీయులు వీరందరూ కూడా చాలా అల్పులు. అలా సంకల్పం చేయగానే వజ్రాయుధంతో వెంటనే నాశనాన్ని పొందుతారు. కానీ ఆ బ్రహ్మదేవుని యొక్క వరం వలన ఆ వారందరూ కూడా ఎంతో దర్పాన్ని పొందిన వారి ఇంతవరకు కూడా విర్రవీగుతున్నారు. కానీ మానుష రూపంలో వచ్చినటువంటి ఈ అర్జునుడి ద్వారానే వారికి ఇప్పుడు మరణం అనేది ఆసన్నమైనది. ఉవాచ వచనం చేదం ప్రియమాణ కృతాంజలి సురాసురైరసహ్యం హి కర్మయత్ సాధితం త్వయా. పరమానంద భరితుడై 2 చేతులను జోడించి ఆ మాతలి చెబుతూ ఉన్నాడు, అర్జున, నీవు సాధించిన ఘనకార్యం ఇటు దేవతలకు కానీ అటు దానవులకు కానీ సాధ్యం కాని పనిని నీవు చేసి చూపించావు. ఇదంతా కూడా పరమాత్మ యొక్క దయ. నహ్యేతత్ సంయుగే కర్తం అపి శక్త సురేశ్వర సురాసురైరబధ్యం హి పురమేతత్ ఖగం మహత్ త్వయా విమథితం వీర స్వవీర్య తపసోబలాత్. ఓ అర్జున, దేవేంద్రుడికి ఈ పని చేయడంలో సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా చతుర్ముఖ బ్రహ్మగారి వరం వలన అతను ఇక్కడ ఆ పనిని చేయలేదు. కానీ నీవి పని చేసి చూపించావు కాబట్టి నీ పట్ల అతను ప్రసన్నుడవుతాడు. అలాగే నీ తపస్సు, నీ పరాక్రమాలు, వాటి వలన నీవు ప్రపంచంలో ఏ పనినైనా చేయగలవు. ఆ రాక్షసులను వధించడం అనేది దేవతలకు కాదు, దానవులకు కూడా అశక్యమైనటువంటి పనిని నీవు చేసి చూపించావు. నీ ఘనతను ఏమని పొగడగలను? విధ్వస్తే స్వపురే తస్మిన్ దానవేషు హతేషు చ వినదంత్యస్త్రియః సర్వాః నిష్పేతుర్నగరాద్ బహిః ప్రకీర్ణ కేశ్యో వ్యథితాః కురర్య ఇవ దుఃఖితాః. ఆ ఆకాశ మార్గంలో ఎగిరేటువంటి ఆ నగరంలో ఉన్న దానవులందరూ కూడా నాశనాన్ని పొందగానే, వారందరూ కూడా మరణించగానే ఆ పట్టణం లోపల ఉండేటువంటి వారి స్త్రీలందరూ కూడా అలా ఏడుస్తూ వారందరూ కూడా బయటికి వస్తూ ఉన్నారు, చాలా దుఃఖిస్తూ ఉన్నారు. వారందరూ కూడా వారి కేశపాశాలను అలా విడిగా వదిలేసి శోకాగ్నిలో మునిగి ఎంతో వారందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు. పేతు పుత్రాన్ పితॄన్ భ్రాతॄన్ శోచమానా మహీతలే రుదత్యో దీనకంఠ్యస్తు నినదంత్యో హతేశ్వరాః ఉరాంసి పరినిఘ్నంత్యో విస్రస్తస్రగ్విభూషణాః. కొందరు వారిలో తమ భర్తని కోల్పోయారు, కొందరు తమ తండ్రులను కోల్పోయారు, కొందరు కొడుకులను, కొందరు సోదరులను, ఈ విధంగా ఎంతోమంది ఎందరినో కోల్పోయారు. వారందరూ కూడా కోల్పోయిన వారిని తలుచుకుంటూ దుఃఖంతో అలా ఏడుస్తూ నేలపైన పడిపోయారు. భర్తలను కోల్పోయిన వారందరూ కూడా ఎంతో హృదయ విదారకంగా వారందరూ కూడా అక్కడ రోధిస్తూ గుండెలను బాదుకుంటూ దుఃఖిస్తూ ఉన్నారు. వారి వస్త్రాలు, ఆభరణాలన్నీ కూడా అస్తవ్యస్తాలుగా అక్కడ కింద పడి ఉన్నాయి. తచ్చోకయుక్తమశ్రీకం దుఃఖ దైన్య సమాహతం నబబౌ దానవపురం హతత్విట్కం హతేశ్వరం. ఇంతవరకు కూడా ఆ హిరణ్య పురాన్ని చూస్తుంటే ఎంతో శోభాయమానంగా ఉంది. కానీ ఇప్పుడు వారందరూ కూడా ఆ హిరణ్యపురంలో ఉండేటువంటి కాలకీయులు, పౌలమీయులు వారందరూ కూడా నాశనాన్ని పొందారు. అది వారందరూ కూడా నాశనం పొందిన తర్వాత ఆ హిరణ్య పర్వం తన శోభను కోల్పోయినది. అక్కడ దుఃఖము, దైన్యము ఇవే వ్యాపించాయి. తమ ప్రభువుని కోల్పోయిన వారందరూ కూడా ఎంతో కాంతిహీనమైన, శోభారహితమైనటువంటి ముఖంతో వారందరూ కూడా అక్కడ దుఃఖపడుతూ ఉన్నారు. గంధర్వ నగరాకారం హతనాగమివ హృదం శుష్క వృక్షమివారణ్యం అదృశ్యమభవత్పురం. ఆ గంధర్వ నగరం యథార్థమా లేకపోతే అయథార్థమా అనే విధంగా అనిపిస్తుంది. అంటే ఇంతవరకు కూడా ఎంతో శోభతో ఉండేటువంటి నగరం అలా 2 గడియలోనే తన శోభను కోల్పోవడం చూస్తుంటే ఇంతవరకు చూసిన నగరం ఇదేనా అన్నంతగా కళావిహీనంగా మారిపోయింది. ఒక పెద్ద సరోవరంలో ఏనుగు మరణిస్తే ఆ సరోవరానికి ఏదైనా శోభగా ఉంటుందా? ఎలా మలినంగా కనబడుతుందో అలాగే మాడిపోయిన ఉన్నటువంటి చెట్లు ఉంటే ఆ వనానికి శోభ ఉంటుందా? అదేవిధంగా ఇక్కడ శోభతో ఉండేటువంటి రాక్షసులందరూ కూడా నాశనాన్ని పొందారు. తద్వారా హిరణ్యపురం కూడా తన శోభను కోల్పోయినది. మాంతు సంహృష్టమనసం క్షిప్రం మాతలి రనాయత దేవరాజస్య భవనం కృతకర్వాణ మాహవత్.
దేవతా కార్యాన్ని నిర్వహించి ఆనందంతో ఉండేటువంటి నన్ను మాతలి గారు ఆ శోకారణ్య భూమి నుండి క్షణాల్లో తను ఇంద్రుని యొక్క భవనానికి నన్ను తీసుకెళ్తూ ఉన్నాడు. హిరణ్యపురముత్సృజ్య నిహత్య చ మహాసురాన్ నివాత కవచాంశ్చైవ తతోహం శక్రమాగమం. ఆ విధంగా నేను బయలుదేరిన దేనికోసమంటే నివాత కవచాలను సంహరించడానికి. దారిలోనే మరొక గొప్ప పట్టణాన్ని కూడా నేను సంహరించాను. నివాత కవచులను, అలాగే హిరణ్యపురంలో ఉండేటువంటి పౌలమేయులు, కాలకేయులు వీరిని కూడా సంహరించి వేగంగా నేను ఇంద్రుని యొక్క భవనానికి చేరుకుంటూ ఉన్నాను. మమ కర్మ చ దేవేంద్రం మాతలిర్విస్తరేణ తత సర్వం విశ్రావయామాస యథాభూతం మహాద్యుతే. ఓ మహాతేజస్వి, ఓ మహారాజా, ఓ యుధిష్ఠిర, మాతలి నా విజయాలని కూడా తన నోటితోనే సవివరంగా పూసగుచ్చినట్టుగా ఇంద్రుడికి వివరిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ వివరించడానికి వేరొకరు లేరు, వెళ్ళిన వారు ఇద్దరే. ఒకడు అర్జునుడు, రెండవ వాడు మాతలి. ఇక అర్జును యొక్క పరాక్రమాన్ని వివరించవలసింది మాతలి గారే కాబట్టి ఆ మాతలి ఆ అర్జును యొక్క పరాక్రమాన్ని వివరిస్తూ ఉన్నాడు. హిరణ్యపుర ఘాతం చ మాయానాం చ నివారణం నివాత కవచానాం చ వధం సంఖ్యే మహౌజసాం. నివాత కవచులను అలాగే హిరణ్యపురాన్ని ధ్వంసం చేయడము, ఇదంతా కూడా ఏ విధంగా అర్జునుడు చేశాను అనే విషయాన్ని మాతలి చెబుతూ ఉన్నాడు. తత్శ్రుత్వా భగవాన్ ప్రీతః సహస్రాక్ష పురందరః మరుద్భిః సహిత శ్రీమాన్ సాధు సాధ్విత్యథాబ్రవీత్. ఆ మొత్తం వృత్తాంతాన్ని విన్నటువంటి సహస్రాక్షుడు, పురంధరుడు అయినటువంటి దేవేంద్రుడు మరుద్దేవతలతో సహా అలాగే మిగతా లోకపాలకులతో సహా ఆ స్వర్గలోకంలో ఉండేటువంటి సభలో మొత్తాన్ని కూడా వింటూ సాధు చాలా ఇదంతా కూడా మహాదివ్యంగా ఉన్నది అర్జును యొక్క పరాక్రమం అని అర్జునుడిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. పరిష్పజ్య చ మాం ప్రేమ్ణ మూర్ధ్ని చాఘ్రాయ సుస్మితం తతో మాం దేవరాజో వై సమాశ్వాస్య పునః. నన్ను అలా ఆలింగనం చేసుకున్నాడు, అలాగే నన్ను ఆశీర్వదించాడు. చిరునవ్వులు నవ్వుతూ ఆ దేవరాజు అయినటువంటి ఇంద్రుడు నాతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రవీద్ బిబుధై సార్ధం ఇదం చ మధురం వచః అతి దేవాసురం కర్మ కృతమేవ త్వయారణే. ఓ అర్జున, దేవతలకు కానీ అసురులకు కానీ అసాధ్యమైనటువంటి పనిని నీవు చేసి చూపించావు అని తన పార్షదులు ఎవరైతే ఉంటారో స్వర్గలోక నివాసులైనటువంటి లోకపాలకులు వీరందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉంటే సాక్షాత్తుగా దేవేంద్రుడు కూడా నన్ను ఈ విధంగా పొగిడాడు. గురువర్తశ్చ కృతపార్థ మహాశత్రున్ ఘతా మమ ఏవమేవ సదా భావ్యం స్థిరేణాజౌ ధనంజయ. ఇదంతా కూడా ఎందుకు చేశాను తెలుసా? గురువర్తశ్చ అనగా గురుదక్షిణగా దేవేంద్రుడు అడిగిన విధానంగా నివాత కవచులను సంహరించడానికి వెళ్ళి అలాగే దానితో పాటే పౌలమేయుల్ని, కాలకేయుల్ని కూడా సంహరించి నాకు గురుదక్షిణగా ఏదైతే కావాలో దాన్ని నీవు చెల్లించావు. నీవిలాగే యుద్ధంలో స్థిరంగా నిలబడి ఎప్పుడు కూడా యుద్ధంలో పరాక్రమంతో చాలా అనేక కీర్తిని కూడా పొందుతూ ఉండాలి. అసమ్మూఢేన శాస్త్రాణం కర్తవ్యం ప్రతిపాదనం అవిషహ్యో రణే హిత్వాం దేవదానవ రాక్షసైః. ఓ అర్జున, ఇదే విధానంతో నీవు శస్త్రాస్త్రాలను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకోసం ఏం చేయాలంటే వాటి అభ్యాసాన్ని చేస్తూ ఉండాలి. అభ్యాసాన్ని చేస్తూ కాలకాలంలో వాటిని సరిగ్గా ప్రయోగిస్తూ ఎన్నో విజయాలు నీవు పొందాలి. ఇక నీకు ఎదురు లేదు. దేవతలు, దానవులు, రాక్షసులు ఈ విధంగా ఎవరొచ్చినా కూడా నిన్నెవరు కూడా ఆపలేరు. వారందరూ కలిసినా కూడా నీతో యుద్ధాన్ని చేయడానికి వారు సాటి రాలేరు. సయక్షాసుర గంధర్వైః సపక్షి గణపన్నగైః వసుధాం చాపి కౌంతేయ త్వద్బాహుబల నిర్జితాం పాలయిష్యతి ధర్మాత్మా కుంతీ పుత్రో యుధిష్ఠిరః. ఓ అర్జున, నీ ముందు యక్షులు, అసురులు, గంధర్వులు, పక్షులు, నాగజాతి వారు ఈ విధంగా ఎవరొచ్చినా కూడా నీకు ఎదురు నిలబడలేరు. అలాగే భవిష్యత్తులో జరగబోయే వృత్తాంతాన్ని కూడా నీకు చెబుతాను విను. నీ అస్త్రాస్త్ర కౌశలం, వాటి ప్రయోగం, తద్వారా భావి కాలంలో జరిగేటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో నీ ద్వారా, నీ బాహుబలం ద్వారా, అలాగే భీముని యొక్క బాహుబలం ద్వారా
యుధిష్ఠిరుడు తను జయాన్ని పొందుతాడు, అలాగే ఈ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా సమస్త భూప్రపంచాన్ని సుఖంగా పాలిస్తాడు అని సాక్షాత్తుగా దేవేంద్రుడే చెప్పాడు అని చెబుతూ ఇక్కడికి 173వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. 174వ అధ్యాయంలో అర్జునుడు తర్వాత జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తాడు. ఆ విషయాన్ని మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మములైన సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతాం. యతక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.